మాదిగ చర్మకారుల సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని మాదిగలకు దక్కనీయకుండా కొందరు ధనవంతులు భూస్వాములు ఆక్రమించేందుకు పడుతున్న కుట్రల నుండి కాపాడి చర్మకారులకు అప్పగించాలని దళిత భూ పోరాట సమితి అధ్యక్షుడు ఓబులపతి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కడప నగరంలో చెమియాపేట రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 601-9లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని బాలాజీ నగర్కు చెందిన చర్మకారుల సొసైటీకి కేటాయించగా అక్కడే సొసైటీ కార్యాలయం కూడా ఉండదన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా భూస్వాములు భూ బకాసురుల నుండి కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు భూ బకాసురులకు అడ్డుగా నిలబడి భూ ఆక్రమణకు దిగుతున్నారని వారి నుండి కాపాడాలని కోరారు. చర్మకారులకే ఇన్ని పట్టాలు మంజూరు చేయాలి. చర్మకారులకు కేటాయించినటువంటి ఆ భూమిని చర్మకారులకే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. చర్మకారులకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడము కారణం ఏమిటంటే బాలాజీ నగర సంబంధించినటువంటి చెమ్యాపేట పొలంలో 601/9లో 5 ఎకరాలు భూమి ఇక్కడ ఉన్నది. ఈ భూమికి సంబంధించి ఈ భూమిలోనే చర్మకారు సొసైటీ ఆఫీసు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క భూమిని ఇతర భూస్వాములు భూ పొకాసురులు దౌర్జన్యంగా ఆక్యుపై చేయాలని చేస్తూ ఉంటే దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. మరి ఈ యొక్క భూమిని చర్మకారుల సొసైటీకి సంబంధించినటువంటి భూమి ఇది బంజరు భూమి. ఈ బంజరు భూమిని ప్రభుత్వ అధికారులే తేల్చడం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా ఈ భూమి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తోడయి శ్రీరామ్ సిట్టి వాళ్లకు అనాథి పిల్లలకు స్కూల్ కట్టిస్తామని చెప్పేసి ఒక పథకం పొందినారు. మరి ఆ పథకాన్ని మేము గుర్తించి ఇక్కడ మీకు పేద పిల్లల మీద ప్రేమ అభిమానాలు ఉంటే గినా మీరు ఎక్కడైనా స్థలాన్ని కొని అక్కడ కట్టమని చెప్పేసి ఆ రోజు శిలాఫలకం నిర్వహించేటప్పుడు మేము దీనికి అడ్డు తగలడం జరిగింది. ఆ శిలాఫలకం చేసే రోజు స్థాపించే రోజు కలెక్టర్ గారు జయశరంజన్ సజ్జనర్ ఎస్పీ మరి ఈ ప్రాంతానికి వచ్చి శిలాఫలకం చేస్తా అంటే ఇక్కడ చేస్తానికి వీలు లేదని చెప్పేసి రోడ్డుకు అడ్డం అనుకొని దాన్ని ఆపేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈ భూమి గవర్నమెంట్ భూమే, గవర్నమెంట్ సోదనలోనే ఉంది. మరి ఇప్పుడు కొంతమంది ధనవంతులైనటువంటి వారు ఈ భూమి మాది, మాకు పట్టాలు ఇచ్చుండారు అని ఇది కోర్టులో జరుగుతుంది అని అంటారు. అయ్యా, మీకు నిజంగా మీ భూమి అయితే మీకు పట్టాలు ఇచ్చుంటే మీరు కోర్టుకు ఎందుకు పోయినారు, ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అని మేము ఆనాటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. అయితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు. ఇది బంజరు భూమి కాబట్టి దీని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి కాబట్టి దీన్ని ఏదో ఒక రూపంలో మేము కాజేసుకోవాలని చెప్పేసి ఒక పట్టుదలతో మరి వాళ్ళు ఉన్నారు. మేము నిజంగా మేమేమి ఒకరు ఇవ్వడం లేదు, అడగడం లేదు. గవర్నమెంట్ భూమి వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి కూలి చేసుకుంటూ బాడిగలలో ఉంటూ వాళ్ళు బాడిగలు కట్టుకోలేక ఎంతోమంది ఈరోజు పేద ప్రజానికము ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అటోళ్ళను గుర్తించి మేము వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ యంత్రాంగం దీని మీద వెంటనే స్పందించి మరి ఆ కోర్టుకు పోయిన వ్యక్తి కోర్టుకు పోయినామంటాడు. ఆ డాక్యుమెంట్స్ను ప్రభుత్వ అధికారులు శోధనం చేసుకోవాలా. ఏ భూమి మీద పోయినారు, ఏ సర్వే నెంబర్ మీద పోయినారు, ఏ హక్కు ద్వారా పోయినారు మీరు, అది మాకు డీటెయిల్గా పూర్తిగా కావాలి. లేకుంటే ఈ విధంగా ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని మీరు దౌర్జన్యంగా ఆక్రమించాలంటే కన్నా అది జరగనిచ్చే ప్రసక్తే ఉండదు. దీనికి ఇంతటితో ఆగదు. ఈ పోరాటాన్ని పూర్తిగా ప్రజలకు పట్టాలు మంజూరు చేసేంత వరకు నిరంతరం దీని మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు కొట్టం సుబ్బారావు, ఎంఆర్పిసి జిల్లా అధ్యక్షుని. అయితే ఇక్కడ
చర్మకారుల కోసము మాదిగల కోసము భూమిని కొన్ని ఏళ్ళ నుంచి మాకు హక్కుదారులు మాకు గవర్నమెంట్ కూడా ఇచ్చిన దాఖలు ఉంది. కాకపోతే కొంతమంది కబ్జాదారులు ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా మేము కోర్టుకు వేసినాము అది ఇది అని చెప్పి లేనిపోని మా పైకి దౌర్జన్యం కూడా వచ్చినారు ఒకప్పుడు. అయినా కూడా మేము వచ్చి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చినాము. కాబట్టి గవర్నమెంట్ వారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలా, మాదిగలకు ఇచ్చిన స్థలాన్ని మాదిగలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరెవరో వాళ్ళు కబ్జాలు చేసే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ మేము మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఇవ్వకపోతే అన్ని సంఘాలను కలుపుకొని మేము ఎంతో ఉద్యమం చేసి కూడా సిద్ధపడి ఉన్నామని కోరుకుంటున్నా. మాట్లాడతా ఈరోజు జరగాల్సిన విషయం ఏంటంటే 559 601 సర్వే నంబర్లో సాదక్ వలి ఎవరు ఎస్ఐ వాళ్ళ కొడుకు లియాకత్ ఈ స్థలాన్ని మొత్తం 7 ఎకరాల 55 సెంటు మొత్తం కబ్జా చేసినాడు. ఆ స్థలానికి మాకు చర్మసేకరణ అరుంధతి చర్మసేకరణ కింద మాకు ఇచ్చినారు. ఎవరు ఎస్సీ కార్పొరేషన్ తరఫున అదంతా మొత్తం ఆక్యుపై చేసి మాకు లేకోకుండా ఆ పక్క 559 శ్రీహరి కాలేజీ అవతల ఈ పక్క 601 మాకు లేకోకుండా లెక్క కట్టి ఎంఆర్ఓ శివరామిరెడ్డికి ఆక్యుపై చేసి మొత్తం మమ్మల్ని ఇబ్బంది చేసినాడు. భయభ్రాంతులకు గురి చేసి మాకు మొత్తము మా మాదిగలకు మాత్రమే ఇది, ఎవరికీ లేదు. ఇది మా మాదిగలకు మాత్రమే. ఇది చాలా అన్యాయకాంతం కాబట్టి ఇది మాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారు కోరుకున్నాం. అప్పుడు ఫ్లడ్ వచ్చింది 2001, మళ్ళీ 2022 ఫ్లడ్ 2 సార్లు వచ్చింది. అయినా కూడా మేము దాన్ని తీసుకునే మూమెంట్లో కలెక్టర్ గారు ఎవరు మన సరెండర్ ఆయన అప్పట్లో మేము తీసుకునే మూమెంట్లో లేదు. ఫ్లడ్ వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాను.